పాడి పశువుల పోషణ ఏ విధంగా చేపట్టాలి, ఎట్లాంటి దానాన్ని అందిస్తే అధిక పాల దిగుబడి తీసుకోవచ్చు, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కొనిజేడు గ్రామ పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మరి వేసవి వస్తుంది, పశువుల పోషణ అంటే చాలా వరకు కూడా కష్టమైనటువంటి అంశము. అదేవిధంగా పాడి పశువుల పోషణ అనేది చాలా కీలకము ఈ వేసవిలో. ఈ పాడి పశువుల పోషణ ఏ విధంగా చేపడితే పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా ఎటువంటి దానా విధానాన్ని అనుసరించాలంటారు? మన ఆంధ్రప్రదేశ్లో SSS ద్వారా మరియు అలానే కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి పశువుల్ని మనం ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నాం. కానీ ఈ మేలుజాతి పశువులకి సరైన పోషణ లేనందువలన పాలు ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఉత్తమమైన మేత విధానం ఆచరించడం ద్వారా పశువుల ఉత్పాదక శక్తిని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. అధిక పాల దిగుబడి సాధించాలంటే పాడి పశువులకు మంచి పోషక విలువలు ఉన్న ఆహారం పెట్టాలి. మనం మేపిన ఆహారంలో కొన్ని పోషక పదార్థాలు పశువులు జీర్ణించుకోవాలి, అలానే దాని శరీర నిర్మాణానికి కొంత ఉపయోగపడాలి. కావున బాగా జీర్ణమయ్యే మాంసాకృతులు, పోషక పదార్థాలనే మనం పరిగణలోకి తీసుకొని మనం ఆహార పోషణ చేయాలి. పాల ఉత్పత్తి వ్యయంలో మనకి ఎక్కువ భాగం, దాదాపు 60-70% మనకి ఆహారానికే ఖర్చు అవుతుంది. ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలి అంటే మేత ఖర్చును మనం తగ్గించుకోవాలి. ముందుగా అసలు పశువులు తినే ఆహారంలో ఏమేమి పోషకాలు ఉండాలి అన్నది మనం చూద్దాం. మొదటగా పిండి పదార్థాలు. దీన్నే మనం స్టార్చ్ లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. 1 గ్రాము పిండి పదార్థం నుంచి 4 కిలోల క్యాలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ పిండి పదార్థాల ద్వారా రోజువారీ పశువులకు కావలసిన శక్తిలో 50% లభిస్తుంది. దీని లోపం వలన పెరుగుదల, ఉత్పాదన శక్తి తగ్గుతుంది. నీరసించి బరువు తగ్గుతాయి. ఇవి ఎక్కువ అయితే పశువుల్లో కొవ్వు పడతాయి. అన్ని రకముల ధాన్యములలో, మొలాసిస్లో, అలానే ధాన్యపు జాతి మేతలో, చొప్పలో, ఎండు మేతలో పిండి పదార్థాలు మనకి లభ్యమవుతాయి. తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగ్గది మాంసాకృతులు, ప్రోటీన్. మనకి శరీర నిర్మాణానికి కానీ లేదా పిండం ఎదుగుదలకు కానీ, దూడలు పడ్డలు పెరుగుదలకి, అలానే శక్తినివ్వడానికి, ఇమ్యూనిటీకి, హీమోగ్లోబిన్ రవాణాకు ఈ మాంసాకృతులు తోడ్పడతాయి. పాల ఉత్పత్తికి, హార్మోన్ల ఉత్పత్తికి ఈ ప్రోటీన్లు కావాల్సి ఉంటుంది. రూమెన్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రోటీన్లు 12 లీటర్ల పాల ఉత్పత్తికి సరిపోతాయి. మేతలో దీన్ని రూమెన్ డిగ్రేడబుల్ ప్రోటీన్ అని కూడా అంటారు. తరువాత చెప్పుకోదగ్గది కొవ్వు పదార్థాలు, ఫ్యాట్. 1 గ్రాము కొవ్వు నుంచి మనకి 9 కిలో క్యాలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. పిండి పదార్థాల కంటే 2.5 రెట్లు ఎక్కువ శక్తి దొరుకుతుంది. విటమిన్ ఏ మరియు కాల్షియం ఉపయోగముకు కొవ్వు పదార్థములు కావలను. శరీరంలోని అవయవములపై పేరుకొను వెలుపలి నుండి తగిలే దెబ్బల నుండి కాపాడుతుంది. ఆహారపు రుచిని పెంచుతుంది. పునరుత్పత్తికి తోడ్పడుతుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది. అన్ని రకముల నూనె గింజల చెక్కల్లోనూ, వరి తౌడు, గోధుమ తౌడు లాంటి ఆహార పదార్థాల్లోనూ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. తరువాత మనం చెప్పుకోదగ్గది ఫైబర్. మనం పైన ఉన్న పోషకాలు ఎన్నైనా కానీ ఫైబర్ కనుక సరిగా లేకపోతే అది పశువు తినే పోషక పదార్థాలను గ్రహించుకోదు. పశువులు తినే వృక్ష సంపద కణముల కవచముగా ఉంటుంది. పశువుల మేత, దానాలో ఉన్న ఫైబర్ నెమరు వేయుటకు, పొట్ట పేగుల కదలికలకు తోడ్పడుతుంది. కనీసం 2 కేజీల పీచు తినవలను. పేడలో పొడవైన గడ్డి పోచలు కనిపిస్తే రెండో పొట్ట సరిగా తన పనిని నిర్వహించడం లేదని మనకి అర్థమవుతుంది. తరువాత ముఖ్యంగా చెప్పుకోదగ్గది నీరు. ప్రతి లీటర్ పాలల్లో 870 మిల్లీలీటర్ల నీరు ఉంటుంది. ప్రతి లీటర్ పాల ఉత్పత్తికి మనకి 3-4 లీటర్ల నీళ్లు కావలను. దీనిలో 70-80% పశువు తాగే స్వచ్ఛమైన నీటి నుండే వస్తుంది. పాలు పితికిన తక్షణం పశువులు ఎక్కువ నీరు త్రాగుతాయి. కాబట్టి స్వచ్ఛమైన చల్లని నీరు అందించాలి. ఆవు కంటే గేదెకు ఎక్కువ నీరు కావలను. పశువులకు 5 రోజులు నీరు ఇవ్వకపోతే చనిపోతాయి. నీటి నాణ్యత, రుచి, వాసన, అతి చల్లని లేదా అతి వేడి నీటిని పశువులు తక్కువగా తాగుతాయి. నీరు శరీరంలో ప్రతి కణములోనూ ఉంటుంది. పశువు తిన్న ఆహారం జీర్ణం అవ్వటానికి, పోషక పదార్థాలను రక్తం ద్వారా శరీరంలో అన్ని భాగాలకు చేర్చి అక్కడ ఉత్పత్తి అయిన వ్యర్థ పదార్థములను విసర్జించుటకు తోడ్పడుతుంది. శ్వాసక్రియకు, శరీర ఉష్ణోగ్రతను కాపాడుటకు, కంటి చూపు, శరీర జీవన ప్రక్రియలకు, చర్మం సాగే గుణమునకు నీరు కావలను. ప్రతిరోజు పశువు చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా మూత్రము, పేడ, చెమట ద్వారా నీరు వెలుపలకు పోతుంది. రోజుకు 2 సార్లు నీరు త్రాగే పశువు 3 సార్లు నీరు త్రాగితే 8-15% అధికంగా పాల ఉత్పత్తినిస్తుంది. వేసవిలో ఎండు మేతలు తిన్నప్పుడు, తుది 2 నెలల చూడి సమయంలో పులిసిన దానాలు తిన్నప్పుడు ఎక్కువ నీరు కావలను.
24 గంటలు పశువులకి నీరు అందుబాటులో ఉండాలి. విటమిన్లు ఇవి తక్కువ పరిమాణంలో ఉన్నను వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అవసరమైన రసాయనిక క్రియలకు పశువు తిన్న పోషక పదార్థములు శరీరంలో జీర్ణమై శరీరానికి ఉపయోగపడడానికి సహకరిస్తాయి. విటమిన్ డి శరీరంలో ఉత్పత్తి అవుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్లు గుంపును మొదటి పొట్టలోని సూక్ష్మక్రిములు తయారు చేస్తాయి. విటమిన్లు మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. కొవ్వులో కరిగే విటమిన్లు, అవి విటమిన్ ఏడిఈకే. నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ సి మరియు విటమిన్ బి. విటమిన్ ఏ తగినంత ఉండి కెరోటిన్ తగ్గినచో ఎదల మధ్య వ్యత్యాసము, మూగ ఎద, గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ ఏ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపు, ఎముకలు, దంతములు, పిండము, గిట్టలు, కొమ్ముల అభివృద్ధికి, అలానే చర్మ సౌందర్యానికి, మ్యూకస్ పొరల రక్షణకు, పునరుత్పత్తికి ముఖ్యంగా మనకి విటమిన్ ఏ కావలను. రాళ్ళు ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. దూడలకు జున్నుపాలు లేనప్పుడు, పచ్చిమేతలు లేనప్పుడు, ఎక్కువ నైట్రేట్లు ఉన్న పశుగ్రాసం మేపినప్పుడు విటమిన్ ఏ లోపిస్తుంది. పొదుగువాపును అరికట్టుటకు కూడా ఈ విటమిన్ ఏ మనకి సహాయపడుతుంది. క్యారెట్ ఆకుల్లోనూ విటమిన్ ఏ ఉంటుంది. క్యారెట్ ఆకులను మనం ఎక్కువగా ఇచ్చినట్లయితే పాలు మనకి పెరుగుతాయి. తరువాత విటమిన్ డి, ఇది మనకి సూర్యరశ్మి తగలడం వల్ల చర్మంలో తయారవుతుంది. అలానే కాలేయంలో నిల్వ ఉంటుంది. ఈ సూర్యరశ్మిలో మనకి D2 మరియు D3, అలానే చేప నూనెలో D4 మరియు D5 రూపంలో ఈ విటమిన్ డి మనకి లభిస్తుంది. ఇది శరీరంలోని కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, కోబాల్ట్, మెగ్నీషియం, ఖనిజ లవణాల వినియోగానికి ఉపయోగపడుతుంది. పాల ఉత్పత్తికి కూడా ఈ విటమిన్ డే మనకు అవసరం. పారాత్ హార్మోన్ కలిసి ఎముకల్లో కాల్షియం వినియోగానికి ఇది సహకరిస్తుంది. పరోక్షంగా ఎముకల వృద్ధికి తోడ్పడుతుంది. తరువాత విటమిన్ ఇ. విటమిన్ ఇ వ్యాధి నిరోధక శక్తికి, పునరుత్పత్తికి మనకి అవసరమవుతుంది. శరీర కణాల్లో ప్రాణవాయువు ఉపయోగమును పెంచుతుంది. కణముల ఆకారాన్ని రక్షించేందుకు దీనికి తోడుగా సెలీనియం కూడా కావలెను. సి విటమిన్ పొటాషియం తయారీకి, గంధకం జీవన ప్రక్రియకు ఇది కావలెను. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ లోపించినచో మాయ వేయవు. అలానే గర్భస్రావాలు, గుప్తమైన పొదుగువాపు, సరిగ్గా ఎదకరాకపోవడం, దూడలు బలహీనంగా తయారవుతాయి. దూడల్లో కండరాల రంగు వెలిసిపోయి వైట్ మజిల్ డిసీజ్ మనకి కనిపిస్తుంది. కండరాల వణుకు కనిపిస్తుంది. కండరాలు అలాగే సరిగ్గా పెరగవు. తర్వాత విటమిన్ కే, ఇది రక్తం గడ్డకట్టడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇది లోపించినట్లయితే మనకి ఆకలి మందగించడం, బలహీనత, రక్తహీనత, రక్తం గడ్డగట్టకపోవడం జరుగుతుంది. తరువాత విటమిన్ సి, ఇది నీటిలో కరుగుతుంది. కణజాలము, శరీరము అభివృద్ధికి, చిగుళ్ళ ఆరోగ్యానికి, గాయములు మానడానికి, పునరుత్పత్తికి సంబంధించిన హార్మోన్ల తయారీలో దీని ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సామాన్యంగా విటమిన్ సి లోపం ఉండదు. లోపం వల్ల చర్మ రోగాలు రావడం, కార్పస్ లూటియం పెరుగుదల లేక నశిస్తుంది. తరువాత విటమిన్ బి కాంప్లెక్స్, ఇవన్నీ కూడా నీటిలో కరుగుతాయి. నెమరు వేసే పశువుల రూమెన్లో ఉన్న సూక్ష్మ క్రిములు ఈ విటమిన్లను తయారు చేస్తాయి. కాబట్టి వీటి లోపం అరుదుగా కనిపిస్తుంది. దూడలలో వీటి లోపం వచ్చే అవకాశాలు ఉన్నవి. B1 లోపించినచో దూడలలో నరాల బలహీనత, కాళ్ళు తడబడ్డం, మేత తినకపోవడం, బేదులు కావచ్చు. సులభంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు ఇచ్చినప్పుడు పొట్ట పులిసి బి విటమిన్ లోపిస్తుంది. పొట్ట పులిసిన పశువులకు దీన్ని ఇంజెక్షన్గా ఇవ్వవలెను. గోధుమ తవుడు, విత్తనాల పొట్టులో ఈ విటమిన్ ఉంటుంది. రిబోఫ్లేవిన్ లోపించినట్లయితే నరాల బలహీనత, పక్షవాతం, వెంట్రుకలు రాలిపోవడం, కండ్లలో పుసులు, అబార్షన్ అయ్యే అవకాశం, పెరుగుదలలో లోపం ఉంటాయి. విటమిన్ B2 పప్పుజాతి మేతల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అధిగమించడానికి జంతువులకు ఖనిజ మిశ్రమాన్ని తినిపించాలి. జీర్ణక్రియకు, పాల ఉత్పాదనకు, సంతానాభివృద్ధికి, పెరుగుదలకు మరియు ఆరోగ్యము అభివృద్ధి పరచుట కొరకు తినిపించాలి. ముఖ్య ఖనిజములు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సల్ఫర్, క్లోరిన్. సూక్ష్మక్రిముల వృద్ధికి, రక్తవృద్ధికి, సంతానాభివృద్ధికి, విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్లు ఉత్పాదనకు మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించే దానికి కావలసి ఉంటుంది. ఇవి ఖనిజ మిశ్రమంలో మిల్లీగ్రాముల్లో ఉంటాయి. ఇవి ఆహారంలో ఎంత ఉన్నది అనే దాన్ని 1 కిలోగ్రాములో మనం ppmగా చెప్పబడతాయి. అలానే కోబాల్ట్, కాపర్, అయోడిన్, ఐరన్, సెలీనియం, మ్యాంగనీస్ మరియు జింక్, ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ ఖనిజములు. వీటిని మనం ఆహారంలో చేర్చి ఇవ్వవలెను. ఇవి కాక ఇంకొక గుంపు సూక్ష్మ ఖనిజములు పశువులు తినే ఆహారంలో సామాన్యంగా దొరుకును. అవి క్రోమియం, వెనాడియం, ఫ్లోరిన్, తిన్, నికెల్, బ్రోమిన్ మరియు మాలిబ్డినం. ఇవి కాక విష సూక్ష్మ ఖనిజములు పశువులు తినిన సందర్భాల్లో
మాత్రమే పాల దిగుబడిలో తరుగుదల పెరుగుదల నిలిచిపోవడము, గర్భధారణ సమస్యలు, ఆరోగ్యంలో లోపములు కనిపిస్తాయి. మనకి ఖనిజ లవణ మిశ్రమము మేపుట వల్ల లాభాలు: తగినంత రక్తపుష్టి పెరుగుతుంది కాబట్టి కొందరు దీన్ని టానిక్ పొడి అని కూడా పిలుస్తారు. మేత తినడం లేదు, నీరు త్రాగడం లేదు అని రైతులు చెప్పడం అరుదుగా ఉంటుంది. మన్ను, గుడ్డలు, పేపరు తినే చెడ్డ అలవాటు మానుకుంటాయి. పడ్డల్లో 100కి 95% గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి. చూడి కట్టని పశువులకు రోజుకు 3 సార్లు ఖనిజ మిశ్రమంని ఇచ్చినచో 3 నెలల్లో 60 నుండి 65% పశువులు గర్భం ధరించగలవు. పాలిస్తున్న పశువుల్లో రోజుకి 50 నుండి 150 మిల్లీలీటర్ల పాలు అదనంగా ఇస్తాయి. 3 నెలల లోపాల భ్రూణ నాశనము అరికట్టగలిగినది. మావి తొందరగా పడిపోవుటకు సహకరిస్తుంది. ఈనిన తరువాత గర్భసంచి కుచించుకునే దానికి సహకరిస్తుంది. గర్భసంచిలో చీము చేరే అవకాశం తగ్గుతుంది. ఇది ప్రతిరోజు తినే దాని వలన కాల్షియం ఇంజెక్షన్ల అవసరం ఉండదు. తగినంత మేతతో ఖనిజ లవణ మిశ్రమాన్ని మేపినచో పాలల్లో వెన్న శాతము డిగ్రీ పెరుగుతాయి. ఇది తినే దాని వలన పాల జ్వరం రాదు. గట్టి ఎముకలను ఆరోగ్యమైన దూడలు జన్మిస్తాయి. చర్మ రోగములు వచ్చేది చాలా తక్కువ. వ్యాక్సినేషన్ చేసిన తర్వాత 1 నుంచి 3 రోజులు పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఖనిజ మిశ్రమం తినని కొన్ని పశువుల్లో పాల ఉత్పత్తి పెరగదు. ఖనిజ లవణముల మిశ్రమం తింటున్న పశువుల్లో పాల ఉత్పత్తి ఖచ్చితంగా మామూలు స్థితికి వస్తుంది. ఎదిగిన ఆవు దూడలకు రోజుకు 120 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని సక్రమముగా 60 రోజులు తినిపించిన తరువాత 53% పడ్డలు ఎదగవస్తాయి. వాటిలో 47% గర్భం ధరిస్తాయి. ప్రతి పాడి రైతు పశువులకు ఇచ్చే ఆహారం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు: సోయా గింజలు, ఉలవలను దోరగా వేయించి పొడి చేసి పశువులకు ఇవ్వవలను. మొలక ఉలవలను రుబ్బి ఉడికించి తినిపించవలను. ఎప్పుడూ కూడా ఉలవలను ఉడికించకుండా మేపరాదు. గోధుమ తౌడు, బియ్యం తౌడు 100 కిలోల దానాలో 40% మించరాదు. యూరియా కలిపిన దానాకు నీళ్లు చేర్చుకునే పశువులకు ఇవ్వవలెను. యూరియాను దానాలో చేర్చినప్పుడు దానికి కొద్దిగా నీరు చేర్చి ముద్దగా చేసి తినిపించాలి. ఎక్కువ నీరు చేర్చకూడదు. యూరియాని ఇస్తున్నప్పుడు 10% వరకు మొలాసిస్ అంటే బెల్లం మడ్డి దానాలో చేర్చవచ్చును. దానాకు ఎక్కువ నీళ్లు చేర్చి త్రాగేదానికి పశువులకి ఇవ్వకూడదు. దానాకు కొద్దిగా నీళ్లు చేర్చి ముద్దగా తినిపించాలి. పరిశుభ్రమైన నీరు త్రాగడానికి విడిగా ఇవ్వవలెను. చల్లని నీళ్లను గేదెలకు తెల్లవారుజామున త్రాగడానికి ఇవ్వకూడదు. గడ్డి మేతను తిన్న అరగంట తరువాత దానాను తినిపించవచ్చును. దానా మరియు మేతను రెండింటినీ కలిపి తినడానికి ఇవ్వవచ్చును. సైలేజ్, సీమ కానుగ మేతలను పాలు పితికిన తరువాత తినడానికి ఇవ్వవలెను. కంకి వచ్చే హైబ్రిడ్ నేపియర్ గడ్డి పొలంలో 10% కంకులు ఉన్నప్పుడు కోయవలను. 30 రోజుల లోపు 45 పైబడిన హైబ్రిడ్ నేపియర్ గడ్డిని పశువులకు ఇవ్వరాదు. బూజు పట్టిన దానాను, గడ్డి మేతలను పశువులకు తినిపించరాదు. ఈనడానికి 2 వారముల ముందు నుండి ఖనిజ మిశ్రమంను మేపడం మానివేయాలి. తగినంత ఖనిజ మిశ్రమాన్ని తినని పశువులలో పలు రకాల సమస్యలు వస్తాయి. సైలేజ్ ఫుల్లుగా ఉన్నచో వంట సోడాను కలిపి తినిపించవలసి ఉంటుంది. అది మంచిది. ప్రత్తి గింజలను 36 గంటలు నానవేసి తినిపించేది మంచిది. రోజుకు 4 కిలోల కంటే ఎక్కువ పత్తి గింజలను మనం ఇవ్వకూడదు. ఈ జాగ్రత్తలు గనక రైతులు పాటించినట్లయితే మనకి మేలుజాతి పశువుల నుంచి ఎక్కువ పాల దిగుబడి పొందవచ్చు. తద్వారా లాభాలను పొందవచ్చు. మేడం, మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీ శాఖ ద్వారా కూడా ఈ మినరల్ మిక్చరు అందించడం జరుగుతూ ఉంది. ఈ మినరల్ మిక్చర్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎంత మోతాదులు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తే ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుందంటారు? మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దగ్గర నుంచి మనకి మినరల్ మిక్స్చర్ అందుబాటులో మన హాస్పిటల్లో ఉన్నాయి. ఈ మినరల్ మిక్స్చర్ అనేది మనకి ముఖ్యంగా 7 మినరల్స్ అనేవి మనకి ఎక్కువగా దొరుకుతాయి. కాపర్, జింకు, కోబాల్ట్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రతి గేదెకి కూడా ఉదయం ఒక 50 గ్రాములు అలానే సాయంత్రం ఒక 50 గ్రాములు దానాలో కనుక ఇచ్చినట్లయితే మనం సూక్ష్మ పోషకాల లోపం నుంచి మనం గేదెల్ని కాపాడచ్చు. ఈ లోపం లేనందువలన త్వరగా సకాలంలో గేదెలు ఎదకి వస్తాయి. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ మినరల్ మిక్స్చర్ వాడవలసిందిగా కోరుచున్నాం. పశుపోషణ ఏ విధంగా చేస్తే పాడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది? పోషణలో ఏ రకాల దానా అందించాలి? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్తే అండి.